సీనియర్ నేత మృతితో ఆ జిల్లా కాంగ్రెస్ పెద్ద దిక్కును కోల్పోయింది. ఒక్కసారిగా ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఆయన వారసుడికే ఇవ్వాలని ఒక వర్గం, ఎన్నో త్యాగాలు చేసిన లీడర్కి ఇవ్వాలని మరో వర్గం పట్టుబడుతోంది. గాంధీ భవన్ కు చేరిన ఈ పంచాయతీలో పార్టీ ఏం చేయబోతోంది? ఈ ఫ్లెక్సీలు చూసారుగా, ఈ రెండు ఫ్లెక్సీలు ఏర్పాటైంది గాంధీ భవన్ లోనే. దామోదర్ రెడ్డి కుమారుణ్ణే రాజకీయ వారసుడిగా ప్రకటించాలని ఓ వర్గం ఫ్లెక్సీ కడితే, పటేల్ రమేష్ రెడ్డి నాయకత్వం తమకు కావాలంటోంది మరో వర్గం. సూర్యాపేట కాంగ్రెస్ లో వర్గపోరు మొదలైంది అనడానికి ఈ రెండు బ్యానర్లే ప్రత్యక్ష సాక్ష్యాలు. తెలంగాణలో కాంగ్రెస్ కు బలమైన జిల్లాల్లో సూర్యాపేట ఒకటి. ఈ జిల్లాలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నేతలున్నారు. టైగర్ దామన్నగా సుపరిచితులైన మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఇటీవలే కన్నుమూయడంతో సూర్యాపేట కాంగ్రెస్ పెద్ద దిక్కును కోల్పోయింది. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన దామోదర్ రెడ్డికి సూర్యాపేట తుంగుతుర్తిలో గట్టి పట్టుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ కోసం దామోదర్ రెడ్డితో పాటు పటేల్ రమేష్ రెడ్డి పోటీ పడ్డారు. చివరి నిమిషంలో రామరెడ్డి దామోదర్ రెడ్డికి దక్కిన స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. సూర్యాపేట ఇన్ఛార్జ్ గా మొన్నటి వరకు దామోదర్ యాక్టివ్ గా పనిచేశారు. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం దక్కింది. 3 సార్లు ఓటమి ఎదురైన నియోజకవర్గాన్ని వీడని దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ కు తీరని లోటు. ఆయన బతికున్నప్పుడు తనయుడు సర్వోత్తమ్ రెడ్డిని రాజకీయాల్లో పలుమార్లు ప్రయత్నించారు. 2009లోనే భువనగిరి ఎంపీగా పోటీ చేయించాలనుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆ అవకాశం దక్కింది. దీంతో ఆ కళ నెరవేరలేదు. అప్పటి నుంచి సర్వోత్తమ్ రెడ్డికి పోటీ చేసే అవకాశం రాకున్నా వేనారెడ్డితో కలిసి తండ్రికి అండగా ఉంటూ ప్రతి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. 4 దశాబ్దాలకు పైగా సూర్యాపేట, తుంగుతుర్తి నియోజకవర్గాల్లో రామరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ జెండాను నిలబెట్టిన నేత. ఎన్టీఆర్ సహా ఇతర పార్టీలు ఆహ్వానించిన కాంగ్రెస్ జెండాను మాత్రం వదలలేదు. ఇప్పుడు ఆయన వారసుడికే పార్టీ బాధ్యతలు అప్పగించాలి అనే డిమాండ్ను అభిమానులు తెరపైకి తెస్తున్నారు. మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి కూడా ఇన్ఛార్జ్ పదవి కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు. 2023 ఎన్నికల్లో రెబల్ గా నామినేషన్ వేసిన పార్టీ సూచనల మేరకే వెనక్కి తగ్గారు. ఇప్పుడు తనకే ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ ముందు డిమాండ్ పెట్టారు. ఆయన అభిమానులు గాంధీ భవన్ దగ్గర ఫ్లెక్సీ కూడా కట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సర్వోత్తమ్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ రెడ్డి మద్దతు పలుకుతుండగా, రమేష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులున్నాయట. అయితే సర్వోత్తమ్ రెడ్డికి అండగా ఉంటామంటూ గాంధీ కుటుంబం హామీ ఇచ్చినట్టుగా దామన్న సంస్మరణ సభలో రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట పార్టీ బాధ్యతలు ఇప్పుడు ఎవరికి దక్కుతాయి అనేది ఉత్కంఠగా మారింది.